అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ భవ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత కాదు, క్యాన్సర్ రాకముందే వాటిని మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు స్క్రీనింగ్ గురించి చెప్పారు. ఇప్పుడు స్క్రీనింగ్ అనేది అసలు మనం ఎప్పుడు చేస్తాము? అంటే ఏ ఏజ్ నుంచి మనం స్క్రీనింగ్ చేయొచ్చు? అంటే తరచుగా చేస్తుండాలా, లేకపోతే ఒక్కసారి చేస్తే సరిపోతుందా? సో, దీనికి నన్ను అడిగిన క్వెషన్స్ కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. సో, ఒక సింపుల్‌గా 2 ఎగ్జాంపుల్స్ చెప్పాము. 3, 4 ఎగ్జాంపుల్స్ అనుకోండి. ఒక మనిషికి ఫ్యామిలీ హిస్టరీ లేదు. ఓకే. ఎవరి ఫ్యామిలీ హిస్టరీ లేదు. అటు ఇటు ఎవ్వరికీ క్యాన్సర్ లేదు. వీళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవాలా వద్దా? చేయించుకోవాలి మ్యామ్. ఇప్పుడున్న చేయించుకోవాలి. సో, సింపుల్ థింగ్ ఏంటంటే నీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా నీకు సొంతగా నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఓకే. ఇంకొకళ్ళు అబ్సల్యూట్లీ హెల్దీ, అంటే ఎక్సర్సైజ్ చేస్తారు, నేను అన్నట్టు ఫైబర్ తింటారు, ప్రోటీన్ అన్ని అసలు గుడ్ హ్యాబిట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అలా స్మోకింగ్ చేయరు అండ్ వెరీ గుడ్, లైక్ ఐడియల్ పర్సన్. స్క్రీనింగ్ చేయించుకోవాలా వద్దా? చేయించుకోవాలి మ్యామ్. చేయించుకోవాలి. సో మీకు అన్ని తెలిసిపోయింది అక్కడ. సో వీళ్ళు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే అన్ని బాగున్నా రాత బాగాలేదు, జెనెటిక్ మ్యూటేషన్స్ అయినాయి, ఏం చేస్తాము? స్క్రీనింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్, సిమ్టమ్స్ లేవు అబ్సల్యూట్గా, అంటే నాకు ఏమీ కంప్లైంట్ లేదు, నేను ఇప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేయించుకోలేదు అంటారు. లైక్ అది రొటీన్ క్వశ్చన్ మనకు అందరు చెప్పేది. ఇప్పటిదాకా ఏం లేదు, నాకు ఏమీ కంప్లైంట్స్ లేవు, నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి? వీళ్ళు చేయించుకోవాలా లేదా? చేయించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ముందు చెప్పిన వాటి అన్నిటిలో మన లైఫ్ స్టైల్ బాగాలేదు, రొటీన్ బాగాలేదు, డైట్ సరిగా లేదు, ఫిజికల్ వర్కౌట్స్ లేవన్నారు కాబట్టి చెప్పలేము. సో ఆన్సర్ మీరే చెప్పేశారు. స్క్రీనింగ్ అనేది అబ్సల్యూట్గా హెల్తీ పర్సన్ చేయించుకునే టెస్ట్. అంటే నీకు క్యాన్సర్ ఉందో లేదో తెలీదు, ఉన్నట్టు ఏం అనిపించట్లేదు, కాకపోతే అర్లీగా పట్టుకోవడానికి. ఎందుకంటే అర్లీ స్టేజెస్లో వేక్ సిమ్టమ్స్ ఉంటాయి, అవి మనకి జనరల్గా తెలియకపోవచ్చు. సో దాన్ని స్క్రీనింగ్ అంటారు. ఈ స్క్రీనింగ్కి మనకి ఎస్టాబ్లిష్డ్గా సైంటిఫిక్గా చాలా స్టడీస్ అయినాయి. మనకి ఇప్పుడు కొంతమంది ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంటుంది, దానికి స్క్రీనింగ్ ఉందా అంటే లేదు, ఎందుకంటే అది చాలా రేర్ డిసీజ్. మీరు ఇందాక సార్కోమాస్ అన్నారు, సార్కోమాస్ స్క్రీనింగ్ ఉందా అంటే లేదు, రేర్ డిసీజ్. స్క్రీనింగ్ ఉన్నవి వేటికంటే రేర్ డిసీజెస్ కాదు, కామన్గా. అలా అని చెప్పి మనం స్క్రీన్ చేస్తే దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే, నేను పట్టుకోవడమే కాదు, క్యాన్సర్ ఉందని పట్టుకొని నిన్ను డిప్రెషన్కి గురి చేయడం కాదు, పట్టుకున్నప్పుడు నేను ట్రీట్మెంట్ ఇస్తే నీకు బాగా రిజల్ట్స్ మారాలి, సో నేను ఇంటర్వెన్షన్ చేసినప్పుడు నీకు రిజల్ట్స్ మారుతాయి. ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ తీసుకొని స్క్రీనింగ్ కొన్ని ఎస్టాబ్లిష్డ్గా గైడ్ లైన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్. వాటిలో ఏంటి అంటే ముఖ్యంగా మహిళలకి, పురుషులకి, పురుషులకి కలిపిన కామన్ క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ ఇప్పుడు కామన్గా వస్తూ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ కామన్. సో దీనికి స్క్రీనింగ్ ఉంటుంది. ఏంటి? కొలోనోస్కోపీ. 10 సంవత్సరాలకు ఒక్కసారే చేసుకోవాలి. క్యాన్సర్ రాకుండా బుడుగులు ఉన్నాయి కూడా తీసేస్తారు, క్యాన్సర్ని మారకుండా కూడా ఆపేయచ్చు. ఇది కాకుండా మరి నేను కొలోనోస్కోపీ చేయించుకోను, నాకు గొట్టం పెట్టించుకోవడం ఇష్టం లేదు, ఇలా అనే నిద్రపోతారో తెలియదు, లేచే వరకు అయిపోతుంది, 10 నిమిషాల ప్రొసీజర్. అది కూడా వద్దు అనుకుంటే కొన్ని స్టూల్లో ఏమన్నా మోషన్లో పడుతుందా లేదా, అబ్నార్మల్గా బ్లడ్ పడుతుందా లేదా అని కొన్ని టెస్టులు చేస్తారు. అవి అంత ఎఫెక్టివ్ కాదు, కానీ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే అది కూడా స్క్రీనింగ్ కింద. ఏమి చేయించుకుందానికంటే లిటిల్ బెటర్ కదా, సో స్క్రీనింగ్ కింద అది కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది కాకుండా పురుషుల్లో అనుకోండి, ప్రాస్టేట్ క్యాన్సర్ కామన్ కాబట్టి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది బ్లడ్ టెస్ట్, పిఎస్ఏ అని మీరు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్యాకేజెస్లో ఉంటుంది, చేయించుకోవచ్చు. దాంట్లో ఏమైనా చేంజ్ ఉంటే కూడా ఎవాల్యుయేట్ చేయించుకోవచ్చు. విమెన్లో పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ వెరీ కామన్. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏం చేస్తారు? డిజిటల్ మ్యామోగ్రఫీ అని చెప్పి బ్రెస్ట్ ఎక్స్రే తీస్తారనమాట. దాంట్లో కంటికి కనిపించని కణాలు కూడా కనిపిస్తాయి, మైక్రో కాల్సిఫికేషన్స్ అనేవి ఉంటాయి, అవి ఎక్స్రేలో పికప్ అవుతాయి. సో ఇయర్లీ వన్స్ విమెన్కి డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్ ఆప్షన్. సేమ్ ఇదంతా మనం మాట్లాడేది రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి కాదు, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, హెరిడిటరీ వాళ్ళ గురించి కాదు, రొటీన్గా ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన స్క్రీనింగ్ రికమెండేషన్స్ ఇవన్నమాట. నెక్స్ట్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్. వీటికి స్క్రీనింగ్ ఆప్షన్స్ ఏంటి? పాప్స్మియర్ కానీ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ కానీ. ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే చాలు, సరిపోతుంది. పాప్స్మియర్ 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే చాలు. సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అంటే నీకు క్యాన్సర్ కింద మారే ముందు ఒక 10-15 సంవత్సరాలు టైం ఇస్తుంది. ఆ టైంలో నువ్వు ఎప్పుడన్నా పట్టుకొని మారకుండా ఆపేయచ్చు. అదే స్క్రీనింగ్లో మనం చేస్తుంది. సో ప్రివెన్షన్ మీరు చేసేది కాకుండా మనం ఒకవేళ అన్ని మీరు బాగా చేశారు అయినా సరే క్యాన్సర్ వస్తుందంటే మనం అర్లీగా డిటెక్ట్ చేసి, ఆర్ ప్రీ క్యాన్సర్ కింద మారకుండా కొన్ని స్టేజెస్ ఉంటాయి, ప్రీ క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్కి అలాంటి స్టేజెస్ ఉంటాయి, అలాంటి వాటిలో పట్టుకొని ఆపచ్చు. అది సర్వైకల్ క్యాన్సర్. ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అనేది మా దగ్గరకు వచ్చి శాంపిల్ చేయించుకోవచ్చు, ఆర్ కొంతమందికి మా దగ్గరకు రావడం అసలు ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఇంట్లో సెల్ఫ్ టెస్టింగ్, సెల్ఫ్ శాంప్లింగ్, అంటే మీరు ఇంట్లోనే శాంపిల్ కలెక్ట్ చేసుకుంటే
రిపోర్ట్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. ల్యాబ్లో టెస్ట్ చేస్తారు, రిపోర్ట్ వస్తుంది. సో అలాంటి టెస్టులు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఓకే. ఈ స్క్రీనింగ్ కాకుండా ఇవి రికమెండెడ్ గైడ్ లైన్స్. ఇవి కాకుండా బాగా స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి లో డోస్ సిటీ అని చెప్పి చేస్తాం. ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోకింగ్ చేస్తున్నారు, చేయొద్దని చెప్తాం, కానీ వినేవాళ్ళు వినని వాళ్ళ గురించి కూడా మనం పాపం ఏదైనా పట్టించుకోవాలి కదా. వాళ్ళ కోసం సిటీ స్కాన్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత 45 ఇయర్స్ తర్వాత అలాగా స్లో డోస్ సిటీ అనేది చేస్తాం. అలా కాకుండా బాగా పాన్ గుట్కా చూయింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, లేదంటే కొంతమందిలో షార్ప్ టీత్ ఉంటుంది, అంటే పళ్ళు ఆర్టిఫిషియల్ కృత్రిమ పళ్ళు పెట్టుకోవడం కానీ ఉండడమే పళ్ళు షార్ప్గా ఉంటాయి. సో పక్కన గీరుకొని నోట్లో పుండ్లు అయ్యి ఓరల్ క్యాన్సర్స్ కింద వస్తాయి. సో అలాంటి వాళ్ళకి అద్దంలో జస్ట్ చూసుకోమంటాం అంతే అమ్మ, మిర్రర్లో చూసుకొని నోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా, లేదు అని అంటే ఎవరైనా డాక్టర్ కనిపించారు, డెంటిస్ట్ కనిపించారు, చూసుకోండి ఏమైనా పుండ్లు ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేసుకుంటారు. చర్మం పైన ఏమైనా మచ్చలు ఉన్నాయా ఏంటి అనేది యూ కెన్ డైరెక్ట్లీ లైక్ సీ అండ్ ఎగ్జామిన్ అండ్ అది. సో ఇవి రొటీన్గా కాకుండా ఇన్ ఎడిషన్గా మీరు చేయగలిగింది ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, అంటే కడుపు స్కానింగ్. దీంట్లో రేడియేషన్ ఉండదు, కాస్ట్ తక్కువ, ఇయర్లీ వన్స్ చేయించుకున్నారంటే లోపల ఏమైనా ఉందా లేదా అని డిటెక్ట్ చేయగలుగుతాం. సో అండ్ రక్తం పరీక్ష, సిబిపి అని అన్నాను కదా, బ్లడ్ టెస్ట్. దీంట్లో చాలా బ్లడ్ క్యాన్సర్స్, కొన్నిసార్లు కోలన్ క్యాన్సర్ ఇలాంటివి కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఎనీమియా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే డైరెక్ట్గా చెప్పదు, కొన్ని చూపిస్తుంది ఇవి ఎందుకు ఇలా వచ్చినాయి అని చెప్పి మనం రెట్రోస్పెక్టివ్గా వెళ్ళి ఏమన్నా ఉందా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇవి సింపుల్ టెస్ట్ రొటీన్గా చేయించుకోవాలి. మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఉంది, అంటే ఇవి ఈ సంవత్సరమే చేయించుకోవచ్చా, తరచుగా చేయించుకోవాలా? సో ఇప్పుడు నాకు ఇయర్ క్యాన్సర్ లేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా? ఛాన్స్ చెప్పలేము మేడం. సో నువ్వు ఈ ఇయర్ చేయించుకునే టెస్ట్ నెక్స్ట్ ఇయర్కి ఎలా వ్యాలిడ్ ఉంటుంది? అందుకనే మేము ఈ సంవత్సరానికి, అంటే కొలనోస్కోపీ 10 సంవత్సరాలకు ఒకసారి, బ్రెస్ట్ స్కానింగ్ సంవత్సరానికి ఒకసారి, సర్వైకల్ క్యాన్సర్ 3 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్, అలా ఒక పర్టికులర్ టైం పీరియడ్ చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం తరచుగానే చేయించుకోవాలి. లాస్ట్ ఇయర్ లేదన్న మాత్రాన ఇయర్ రాదని కాదు కదా, దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ స్క్రీనింగ్. ఎస్ మ్యామ్, చాలా చేంజెస్ ఇందాక మీరు మాట్లాడారు కదా మ్యామ్, అంటే మనకి స్టూల్లో బ్లడ్ అనేది కొంతమంది అది పైల్స్ అని కూడా ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఎంత డేంజరస్? సో పైల్స్ అనే దానికి మీరు ఇగ్నోర్ చేయడం, పైల్స్ కూడా ట్రీట్మెంట్ అయితే కావాలి కదా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైల్స్ కింద నుంచి అయినా బ్లడ్ పెద్ద పేగు నుంచి పైనుంచి వస్తుందని వాళ్ళు టెస్ట్ చేయించుకొని చూసుకుంటారు. ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తుందంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. మీకు పైల్స్ లో ఒక పెద్ద మాఫియా ఉంది, అదొకటి బయట చాలా పెద్ద జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే లోపల వరకు టెస్టింగ్ అవ్వదు, వేరే కాజెస్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేయరు, అలాంటప్పుడు మిస్ అవుతుంది. బట్ జనరల్గా క్వాలిఫైడ్ పర్సన్ పైల్స్కి ప్రాబ్లమ్ ట్రీట్మెంట్కి వెళ్ళారనుకోండి, దే విల్ ట్రై టు నో ఇది కూడా అవే ఛాన్స్ ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి దే విల్ ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. బట్ మీరే పైల్స్ అనుకొని ముందే ఫిక్స్ అవ్వకుండా ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంది కదా అని గుర్తుపెట్టుకోవాలి. యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా వస్తున్నాయి, 35 year oldకి కూడా కోలన్ క్యాన్సర్ ఉంది, 40 years కూడా ఉంది. సో నేను యంగ్ కాబట్టి నాకు పైల్సే ఉంటాయి అనుకోవడం కూడా అపోహ. అంటే అంత ఇగ్నోర్ చేయకూడదు. అంటే బాడీలో మీరు రొటీన్గా 100 మందికి ప్రాబ్లం వచ్చిందంటే 99 మందికి క్యాన్సర్ ఉండదు. ఆ ఒక్కరు ఎవరనేది మేము కనిపెట్టడం అనేది మాది ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ. సో దానికోసమే మనం టెస్టులు చేయించడం కానీ వాల్యుయేట్ చేయించడం కానీ. ప్రాబ్లం ఉంది అని అంటే క్యాన్సర్ అని కాదు, ప్రాబ్లం ఉంది అంటే చెక్ చేయించుకోండి అని చేసుకొని ఎర్లీ స్టేజెస్లో ఇట్ విల్ బి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ మీకు కూడా కొంచెం అంత స్ట్రెస్ ఉంటుంది కదా మేడం. ఆబ్వియస్లీ మాకు వాళ్ళు స్ట్రెస్ ఉంటే ఆబ్వియస్లీ మాకు స్ట్రెస్ ఉంటుంది. సో బోత్ ద వే స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.